ఆలాపేడి ఆలా లావణ్యక్క మా ఇద్దరికి ఆసీనులు కండి స్టోరీ అండి అసలు ఆ ప్రాముఖ్యత ఏంటి భోగిపళ్ళు మేము చెప్పాక మీరు పోయాలి మీరు అట్లా చూస్తే రెడీగా ఉండాలి ఒక నిమిషం మీరు కూర్చోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఓకే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లీజ్ అమ్మా కూర్చోవా నాన్నమ్మ పోసుకుంటూ వెళ్ళిపోండి ఇది బెస్ట్ ఒక్కొక్కళ్ళు వచ్చి పోసిన అందరు క్లాప్స్ కొట్టాలి ఆగండి ఆగండి 2 నిమిషం అయిన పట్టుకొని తినేయాలి లేకాలి తిను చిటికలు డబ్బులా ఇప్పుడైతే కొన్నే ఉంటాయి కొంచెంసేపు అయితే మంచి కలెక్షన్ వన్ ఆఫ్టర్ ది అదర్ ప్లీజ్ అందరూ వస్తే మెస్సీగా ఉంది ఇక్కడ నుంచి ఇట్లా పెట్టి నుంచో లోపలికి నచ్చలేదా ఫస్ట్ రో అయిపోయింది సెకండ్ రో నుంచి నేను పేరు పిలుస్తాను వాళ్ళు మాత్రమే వచ్చి పోయండి ఓకేనా ఓకే నెక్స్ట్ లాల్ పిన్ని రెడీ ఉండు ఎవరికైనా వెళ్ళి పోయాలి లేకపోతే స్కిప్ అనండి ఓకేనా అడగలేదు అండ్ కొంచెం క్విక్ గా కూడా పోయండి నెక్స్ట్ అమ్మ శైలజ గారు పోస్తారా ఓకే శిర్షత్తయ్య ఓకే ఓకే భారతక్క ఓకే అందరు లైట్ తీసుకున్నారు పేర్లు పిలుస్తుంటే మళ్ళీ తండోపతండాలుగా వస్తున్నారు భక్తజనం రండి అమ్మా రండి చిన్నపిల్లలకి కొంచెం బ్రేక్ పిల్లలు
వాళ్ళు తీసుకుంటారు పని చేసేది వెళ్ళిపోవాలండి మళ్ళీ పళ్ళు పోసినది ఇటు నుంచి వెళ్ళండి. అర్చనక్క అయిపోయాక ఇటు నుంచి వెళ్ళిపో. అక్కడ వేసిన వాళ్ళు ఇటు వచ్చండి. ఆగాలి 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 ఆగాలి. ఆగాలి జ్యోతక్క ఆగాలి. నెక్స్ట్ ఎవరు? ఆగాలి ఒక్క నిమిషం ఆగలేదు. ఇప్పుడు ఇప్పుడా అక్క అక్క వస్తుంది పెద్దక్క అమ్మా అమ్మా పెద్దక్క నీ ఫేస్ కానీ చిన్న నుంచి అట్టుపళ్ళు ఎవరిస్తున్నారా కొంచెం వెనక్కుండాలండి మేడం. బేబీ కొంచెం వెనక్కున్నామా. కొంచెం 40% వచ్చినాయి. నీ పేరు చెప్పు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ పక్కకు రావాలి. ఈ పక్క సీట్ లోకి రండి మీరంతా. శకుంతల ఈ పక్కకి రా. భాస్కర్ వంశీ ఈ పక్కకి రా. పని క్లియర్ చేయాలి ప్లీజ్. అయిపోగానే దయచేసి పిల్లలందరినీ క్లియర్ చేయండి. పని ఈ పక్కకి రా అమ్మా. ఎలా చేస్తే బాగుంటుంది, ఏమైనా కొత్తగా చేద్దామా, ఇలాంటి ఒక 3 గంటల మేధో మదనం అంటారు, అది జరిగింది. అందులోంచి పుట్టింది ఈనాటి మన 6వ సమావేశం. ఏ సమావేశానికైనా కొన్ని హైలైట్లు ఉంటాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. ఆ హైలైట్సే వాళ్ళ జ్ఞాపకాల్లో ఉంచుకుంటారని, లోటుపాట్లు ఇక్కడే వదిలేసి పెడతారని నాకు నమ్మకం. కానీ ఒక రిక్వెస్ట్, ఏవైతే మనం ఇంకా చేస్తే బాగుంటుంది, జార్ఖండ్లో చెప్పాలంటే ఆపర్చునిటీస్ ఫర్ ఇంప్రూవ్మెంట్, అవి చెబితే తర్వాత వచ్చే సమావేశానికి ఉపయోగపడతాయి. అలా ఒక ఫీడ్బ్యాక్ కూడా పెట్టుకుందాము. నెక్స్ట్ సమావేశం ఎలా ఉంటే బాగుంటుంది, ఎవరు సారథ్యం వహిస్తే బాగుంటుంది అన్నది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అని దానికన్నా ముందు దీనికి నడుం కట్టి మిగతా పనులని పక్కన పెట్టి సారథ్యం వహించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవటం, వాళ్ళను సముచిత రీతిన మనం గౌరవించటం చాలా అవసరం. ముందు అనుకున్నది ఇది హైదరాబాద్ అయితే బాగుంటుంది అని, అది వినగానే బాలు రియాక్ట్ అయ్యాడు. అదేమిటి, మేము ఉన్నాం కదా చిత్రపూడి, ఇంతకుముందు ఒకసారి పెట్టుకున్నాం కదా, బాగా జరిగింది కదా, బాలు ఎక్కడా నీ గురించి పొగుడుతున్నావు. వాళ్ళని మనమంతా కూడా చాలా ప్రేమగా గౌరవంగా మురించుకుంటూ వాళ్ళకు ఒక చిన్న మొమెంటో ఇస్తే బాగుంటుంది. ఆ మొమెంటో ఇవ్వటానికి తక్కక పైకి రావాలి.
ఓకే, అతను వచ్చేదాకా మనం అంతా కూర్చుందామా? అందరికీ ముందుగా గుర్తొచ్చేది భాస్కర్ అన్నయ్య. మన ఆశను నమ్మకాన్ని దృఢపరిచేలాగా నేను వస్తాడా రాడా ఈ వయసులో బెంగళూరు నుంచి నేను చెప్పింది కూడా 3 రోజులు. కొట్టండి, మీరు ఒక్క చేత్తో కొట్టకండి. ఇది కోఇన్సిడెన్స్. ఇంకా గట్టిగా, ఇంకా సుమ కొట్టడం లేదు, అరుణ్ కొట్టడం లేదు. ఏమైనా కోపాలు ఉంటే తర్వాత కొట్టు. రైట్, ఓకే. థ్యాంక్ యూ భాస్కర్ అన్నయ్య. భాస్కర్ అన్నయ్యకి జై. బాలు వచ్చారండి. బాలు అంటే బాలచంద్రుడు. తన శక్తికి మించిన కార్యాలు భుజాల మీద వేసుకునే మనిషి. వేసుకున్నంత మాత్రాన స్పిరిట్ తక్కువైతే స్పిరిట్లు పెంచుకుని మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో దూరంగా ఉండినా ఓకే. ఇంత పెద్ద పని రైట్ చేయండి. మన ఇంటికి 4 చుట్టాలు వస్తున్నారంటేనే మనం బెంబేలు పడిపోతూ ఉంటాము. 40 మంది, 60 మంది, 80. ఇప్పుడు శకుంతల గారి సందేశం కాదు, అలా అని కాదు. ఒక బాధ్యత అనుకోలేదు, మనందరం కలిసి ఉండాలి అనే ఒక సంతోషం. మళ్ళీ ఎప్పుడు జరుగుతా ఇది అనేది నేనైతే ఎక్కడో టచ్ చేసేసి పేరేమిటి? లక్ష్మి. ఇప్పటికే తర్వాత కూడా మన కుటుంబానికి అంతకు మించిన శక్తి వచ్చింది. ఓకే, అయినా కూడా ముందుగా మందు నాకు తెలియదు. అప్పుడు భగీరథుడు మనం విన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. बाला बच्चन, शैला बहादुरी. జ్యోతి ఎక్కడ? జ్యోతి ఎక్కడ? అక్క నువ్వు మళ్ళా పైకి రావాలి. బాబు ప్రశాంత్, ప్రశాంత్ పుస్తకం. బొమ్మలు చూసి సంతోషపడే వాళ్ళు వీళ్ళు బొమ్మలతో సంతృప్తి చెందరు, వీళ్ళకి అక్షరాలు కావాలట. గోపికి జ్యోతికి మనందరి తరఫున జ్యోతి చీకటి అని కనిపిస్తే వెంటనే అక్కడ వెళ్ళి మొత్తం ఆ గదంతాను ఆ ప్రాంతం అంతాను వెలుగుతో నింపే లక్షణం ఉన్న ఒకనొక అదే వరవడిలో జ్యోతి గోపిపాలెట. బాలు రిటైర్ అయిన తర్వాత సినిమా డైలాగ్ రైటర్ అవ్వచ్చు. Responsibility which was placed on us. మాకు ఇది అప్పచెప్పినప్పటి నుంచి మాకు చాలా సంతోషం అనిపించి ఎంత కష్టమైనా సరే దీన్ని పూర్తి చేయాలని అనుకున్నాం.
చేసామని అనుకుంటున్నాం. ఫీడ్బ్యాక్ మాకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ అందరి ఫీడ్బ్యాక్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం చేసేదానికి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అని చూసుకోవాలి. దాని గురించి ఒక సెషన్ ఉంది, ఒక 15 minutes. మీరే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ టైం. నిన్న చెప్పాడు కదా 2-3 మాటలు, అందులో టైం స్పెండ్ చేయొచ్చు, అటు ఇటు పరిగెత్తుతున్నట్టు నటించవచ్చు, నిజంగానే పరిగెత్తవచ్చు. కానీ ఒక జనరల్ మేనేజర్ రోల్ తీసుకున్నప్పుడు శారీరక శ్రమ కన్నా మానసిక ఒత్తిడి, అలాంటి ఒత్తిడినంతా కూడా ఏదో అప్పుడు ఆయన ఎవరో పెద్ద ఆయన పేరేంటి శంకరం అనుకుంటా, ఆయన విషయాన్ని ఇక్కడ పెట్టుకున్నాడే అలా శివుడు కరెక్ట్. అలా 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 అలాంటి ఒత్తిళ్ళన్నీ కూడా తన గర్వంలోనే పెట్టుకుని కొంచెం అప్పుడప్పుడు ఫణి అంటే నాగుపాము కదా, కొంచెం వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాడు. వంశీ ఇలాంటి వాళ్ళకు కొంచెం పంచి పెడుతూ మొత్తానికి ఇది ఇలా జరిగింది. అంటే ముఖ్యంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ అంశాలు. దానికి ఒకే ఒక్క కారకుడు ఎవరు అంటే అరుణ్. అతని యాక్చువల్ కంట్రిబ్యూషన్ ఏమిటంటే నిన్న ఈవినింగ్ తను పెట్టిన సెషన్, అది వినోదంతో పాటు మనకి వ్యక్తిగతంగా చాలా ఉపయోగకరం. ఇవన్నీ చేసిన అరుణ్ని కనీసం 5 నిమిషాలు తన గురించి తాను చెప్పుకోమని కోరుతున్నాను. ఒకటి, అరుణ్ తో పాటు ఆవిడ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ పిలుపు రాలేదు. మసాజింగ్ అన్న మాట ఎప్పుడైనా విన్నారా? అంటే ఏంటి? ఏంటది? చెప్పానా? ఎంత చెప్పాను? ఏమర్థమైంది? ఓకే, మీకేం అర్థమైందో నాకు చెప్పగలరా? ఓకే, ఆవిడ బెటర్ హాఫ్ ముందుంటుంది. బెటర్ ఓకే, అప్పుడప్పుడు ఇంకా 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 చెప్పు. కొద్దిగా బాగానే జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది. మరి మీకేమైనా అనిపిస్తుందో నాకు తెలీదు. మారింది, వయసు మారింది, అట్లాగే సుఖం, ప్రాంతాలు మారినాయి, సుఖం పెరిగింది. ఏంటది? సముద్రం పెరిగింది, పొంగింది కూడా. అలాంటప్పుడు ఒకటి నా ట్యూనింగ్ అని, అవుట్ ఆఫ్ ట్యూనింగ్ అని నేను ట్రై చేసింది. మనం అదే ఒక్కొక్కప్పుడు సింక్ అవుతాం, ఒక్కోసారి సింక్ కాము. పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు నాకు, చూసే ఉంటారు కదా, చిన్న పిల్లలు. సో మీ ఇద్దరం కలిసి ట్రై చేస్తాం మేనేజ్ చేసుకోవడానికి. కాకపోతే వాళ్ళిద్దరు నాకు చాలా విషయాలు నేర్పించారు. నేను ఇదివరకు నేర్చుకునే విషయాలు ఒకటి ఏంటంటే, ఆల్రెడీ చెప్పినట్టున్నా, భాష కాదు భావం ముఖ్యంగా. వాళ్ళు నాతో కమ్యూనికేట్ చేస్తారు, కాకపోతే వాళ్ళ తరహాలో కమ్యూనికేట్ చేస్తారు. నేను వాళ్ళకి అదే చేస్తాను. కట్ చేద్దాం ఒకటి. మనందరికీ ఒక్కొక్క తరహా ఉంటుంది. మీరు గమనిస్తే మీకు కనెక్ట్ వస్తుంది, ఎక్కడో మళ్ళీ పోతుంది. అది బేసిక్గా నన్ను అడిగినప్పుడు మాయ, నేను నా వల్ల కాదని డ్రాప్ చేసేస్తాను. నా వల్ల కాదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి. నేను చాలా తెలివిగా లౌక్యంగా నన్ను పెట్టాడు తీసుకెళ్ళి ఆ రోల్. ఇన్ని రోజుల థింకింగ్ కి, మనం మాట్లాడుకున్న వాటికి, దీన్ని ఇక్కడ దాకా రప్పించడానికి గట్టిగా చెప్పు. యూ థింక్ ఎస్, యూ థింక్ ఎస్. నేను ఇంకో 2-3 క్వశ్చన్స్ అడుగుతా, అడగదా? వాట్ డిడ్ యూ టాక్? టెల్ మీ, వాట్ డిడ్ యూ టాక్ బిఫోర్ వీ కేమ్ హియర్?
నువ్వు రాను అన్నప్పుడు తర్వాత ఏం జరిగింది ఒకసారి ఇన్సిడెంట్స్ టక్కడ చెప్పు. 3 స్టెప్స్ లో చెప్పు. డిఫరెన్స్ వచ్చింది. ఈ సెట్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. హీ వాజ్ ఇన్ బెంగళూరు. తను ఫోన్ చేసి నేను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఈ నంబర్లో నేను 2 hours వరకు ఉంటాను, నువ్వు కావాలంటే నాకు ఫోన్ చేయి, ఏదైనా అర్జెంట్ పని ఉంటుంది. అసలు లైక్ ఎవరిది అని 2 సార్లు అడిగా. హీ డెంట్ ఆన్సర్ మీ, చెప్పు నువ్వు చెయ్యి అన్నారు. ఐ ఫౌండ్ ఇట్ లైక్ సరలే ఏదో ఏ క్యాబ్ డ్రైవర్తో ఏదో అంటే 2 గంటల వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు, అలా నేను చేయొచ్చు అనుకో. నేను ఐ డెంట్ బాదర్ టు కాల్. మీ కాదు నేను ఫ్రెండ్స్తో ఉన్నాను కదా, నేను బిజీగా చేయలేదు అన్నాడు. సరే తను అన్నాడు నువ్వు అర్థం చేసుకోవాలి, ఐ మీన్ యువర్ ఇంటరాగేటింగ్ అన్నాడు. నేను ఇంకో అభిప్రాయం ఇచ్చాను, కాదు ఇంటరాగేటివ్ అంటే నేను 2 గంటల 100 సార్లు చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు అమరేంద్ర నాన్న చెప్పినట్టు సెషన్ స్పెషల్గా ఫీడ్బ్యాక్ సెషన్. ఫీడ్బ్యాక్ అంటే గత 3 days నుంచి మనం ఏ ఈవెంట్స్ చేసాము, ఎలా చేసాము, ఈ లొకేషన్లో చేసాము, మీకు నచ్చిందా నచ్చలేదా అని ఒక లైన్లో చెప్పకుండా ఏం నచ్చలేదు, నచ్చితే ఏం నచ్చింది, కొత్తగా చేయాల్సి వస్తుంది ఏం చేయాల్సి వస్తుంది, ఎవరు చేస్తే బాగుంటుంది, నేను వస్తాను, ఇటువంటి ఏమన్నా మీ ఇన్పుట్స్ మాకు ఇస్తే నెక్స్ట్ టైం చేయడానికి చాలా బాగుంటుందని. సో ఇంకోటి పెద్ద మెన్షన్ చేసినట్టు ఫ్రెష్ బ్లడ్ షుడ్ కమ్ అండ్ దేర్ షుడ్ బి సమ్ ఓవర్ ల్యాప్. సో ఆ ఓవర్ ల్యాప్ అన్నది కూడా వీఆర్ ప్లానింగ్. సో డెఫినెట్లీ అరుణ్ అండ్ బాలాజీ బాబాయ్ వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్ లో ఉంటారు. పెద్దన ఆబ్వియస్లీ ఉంటారు ఉండాలి. ఫ్రెష్ అంటే గోపన్య ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, మొత్తానికే ముందుకు వచ్చేస్తాడు. వంశన్నయ్య కూడా. సో వంశన్నయ్య యూ కెన్ ప్లీజ్ కమ్. మీరు ఇనిషియేట్ తీసుకొని ముందుకు వస్తే బాగుంటుందని నేను నైట్ సెషన్ లో మీద రావాల్సిందిగా రవిబాబు అబ్బాయి అంట, మీకు ఇంట్రడక్షన్ లేకపోతే. సో ఇప్పుడు మాక్సిమం ఎంతమంది స్టేజ్ మీదకి వస్తే అంత మంచిది. స్టేజ్ మీద ఎక్కువ అయ్యారని మాత్రం అనుకోవద్దు. ఇంకా లేడీస్ లో వస్తుందని దేవాక లేట్ వచ్చింది ఇప్పుడు మాతో పాటు నెక్స్ట్ టైం ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే బావా సతీష్ బావా ఎక్కడున్నా కానీ మమ్మల్ని జాయిన్ అయితే చాలా హ్యాపీ. ఓకే, మన దగ్గర లేని వారు కూడా నెక్స్ట్ మన గెట్ టుగెదర్ కి కంపల్సరీ జాయిన్ అయ్యే దాంట్లో అవంతి అండ్ నాని ఉన్నారు. అవంతి గురించి నాట్ షూర్ కానీ నాని మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతారు. కూడా అలా మైండ్ లో ఒక వామ్ పెట్టాడు. ఎలాగంటే ఈ గెట్ టుగెదర్ బాగానే చేసాము, నెక్స్ట్ గెట్ టుగెదర్ ఉంటుందా అని చెప్పి అడిగాడు. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫీడ్బ్యాక్ సెషన్లో ఇది మాట్లాడాలని చెప్పన్నాడు. సో నేను నైట్ ఆల్మోస్ట్ లైక్ 2 o'clock వరకు మేము అందరం డిస్కస్ చేసాము. అయితే ఈ టీమ్ ఆల్రెడీ మేము అనుకున్నాము. సో ఇది మీకు కొత్తగా ఉండొచ్చు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇన్స్టెంట్ డెసిషన్. ఇది ఇంకా ముందే డెసిషన్ తీసుకొని ఇది టీమ్ అని చెప్పి అనుకొని ఇంతకంటే బాగా చేస్తామని చెప్పి వీఆర్ టేకింగ్ ఓవర్. సో దట్ ఇస్ ట్రూ. సో అయితే బాలాజీ బాబాయ్ కానీ అరుణ్ గడ్ కానీ ఏమన్నారంటే ఈ పెయిన్ చాలా మంది యూజ్ చేసిన వర్డ్, ఈ పెయిన్ మేమే తీసుకోవాలా అని చెప్పి బాలాజీ బాబాయ్ కూడా ఒకనొక టైంలో అడిగాడు. సో దట్ ఈస్ సంథింగ్, అది డిస్కరేజింగ్ కాదు, అది పెయిన్ కాదు. బేసిక్ గా వాళ్ళిద్దరి నుంచి మా దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఏం కోరుకుంటున్నారంటే మేమిద్దరం ఎందుకు చేయాలి, మీలో మీకు లేదా, మీలో మీకు ఆ ఎంతూజియాజం లేదా, మేమందరినీ మీట్ అవ్వాలి, మేమందరినీ కలుసుకోవాలి,
అందరితో కమ్యూనికేట్ చేయాలి అనే ఆ ఎంతూజియాజం లేదా అని చెప్పి అది మాకు లోపల థింక్ అయ్యేటట్టు చేశారు. ఆ పెయిన్ అనే వర్డ్ యూజ్ చేశారు. సో బాలాజీ బాబాయ్, అరుణ్ బావా ఎక్కడున్నారో తెలియదు, ఇద్దరు ఏదో చేస్తున్నారు అనుకుంటా, తెలీదు. మేము కూడా వచ్చి జాయిన్ అవుతాం. సో మేము గ్యారంటీగా ప్రాబ్లీ 2015 ఇంతకంటే అప్పటికి గ్రూప్ మొత్తం మారిపోద్ది. నెక్స్ట్ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ వస్తుంది. ఓకే, తప్పు. సో దీనికోసం ముందే అనుకున్నాము. సో గ్యారంటీగా ఈ గ్రూప్ అయితే మాకు ఒక నిమిషం రండి. అది విషయం వీళ్ళందరూ మా కమిటీ మెంబర్స్. సో మా కమిటీలోని పెద్ద శ్రీనివాసరావు గారు. సో వచ్చి మీరు అయితే ఫీడ్బ్యాక్స్ ఇచ్చారో దానికి సమాధానం చెప్తారు. అందరికీ నమస్కారం. ఇందాక చాలా పాయింట్స్ డిస్కస్ చేశాము. యాక్చువల్గా బాలాజీ మోయ అరుణ్ రాత్రి చెప్పిన దాన్ని బట్టి మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఇద్దరి మీదే ఈ ఫంక్షన్ ఏదైతే గెట్ టుగెదర్ ఉందో ఒక ఇద్దరి మీద జరగాలంటే అది చాలా ప్రాబ్లం. అది ఫ్యామిలీలో వచ్చి ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క మెంబర్ వచ్చి ఒక్కొక్క పర్సన్ ప్రతి ఇంట్లో నుంచి అంత దగ్గర చేసినట్టు ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఈ స్ట్రెయిన్ స్ట్రెస్ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మనకు తెలిసి 2 సంవత్సరాలకు వస్తారు. ఈ 2 years లో ఒక 2-3 రోజులు కూడా మనం ఎలక్ట్ చేసుకోవాలి. మన కుటుంబ సభ్యుల కోసం, మన బ్లడ్ రిలేషన్ కోసం మనం ఒక్కసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఈ గెట్ టుగెదర్ ఎందుకు పెట్టాలంటే, చిన్నప్పుడు నాన్నగారు ఒకసారి ఏలూరు నుంచి వస్తా సక్కు నేను ఏలూరు వచ్చాను, నాగభూషణ గారిని కలిశాను అన్నాను. నాకు అర్థం, నేను భోజనం చేస్తున్నా, నాగభూషణం అంటే సినిమాలో నాగభూషణం అమ్మా అని అడిగాను. నాన్నగారు చాలా షాక్ అయ్యి, నాగభూషణం అంటే మా అన్నయ్య గారు, మీ పెద్ద నాన్నగారు అన్నారు. చాలా ఫీల్ అయ్యి ఇమీడియట్ గా నెక్స్ట్ సండే మనందరం తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి అక్కడ నుంచి పెద్ద నాన్నగారు, పెద్దమ్మ, అన్నయ్యగాడు అంతా పత్తి చేశారు. అని గెట్ టుగెదర్, అలా గెట్ టుగెదర్ అంటే అలా ఉండాలి. లేకపోతే పెద్ద నాన్న ఎవరు తెలియదు, పెద్దమ్మ ఎవరు తెలియదు, పెన్నమ్మ తెలియదు, అత్తయ్య తెలియదు, ఎవరూ తెలియదు. ఇదంతా కావాలంటే కానీ అట్లీస్ట్ 2 years ఒకసారి మనం భద్రంగా ఫీల్ అవ్వకుండా కంపల్సరీగా అటెండ్ కావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక పర్సన్ అటెండ్ కావాలి. మన ఈ మెంబర్స్ వీళ్ళే చేసుకుంటారు అనే భావన ఇచ్చేసి ఎవరు వద్దండి. కంపల్సరీ ఇది మన ఫంక్షన్ మనదే అని మీరు కన్ఫామ్ గా డిసైడ్ చేసుకుని ప్రతి కుటుంబం నుంచి ఒకడు రావాలి. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ముందుగానే ఇన్ అడ్వాన్స్ అలా వస్తే 30 మంది కూడా రండి. మేము అనుకుంది 100, మా టార్గెట్ 100, అది మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే ఒక 1 minute బాలాజీ మోయ అరుణ్ వాళ్ళ సర్వీసెస్ మీ అంతా చెప్పిన ఎక్సలెంట్ సర్వీస్ చేశారు. వాళ్ళకి బాలు చిన్న మాకు ఇచ్చిన సహకారం, ఈ వీళ్ళందరికీ ఇచ్చిన సహకారం నెవర్ ఫర్గెట్ యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఆన్ ద ల్యాండ్. ఎందుకంటే
ఇంకొకటి మేమంతా ఆలోచించుకొని చింతలపూడి మళ్ళా పెట్టాలని చెప్పేసి ఒక డెసిషన్కి వచ్చాం. ఎందుకంటే చింతలపూడి మనకి యాక్చువల్గా మనకి అందరికి దగ్గర బాగా బాగుంటుంది. ఇంత వెన్యూ మనకు దొరకదు. మళ్ళీ ఏ ఊర్లో పెట్టుకున్నా కూడా వెన్యూ చాలా ప్రాబ్లం అవుతుంది మనకి. క్యాటరింగ్ అని వచ్చినా రాకపోయినా క్యాటరింగ్ వాళ్ళకి మనకి ఇచ్చారు. ఇక్కడ డబుల్ గా ఉన్నారు మనకి. ఆయన మన ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయి ఏం కావాలి చెప్పండి, మీరు ఇంకేం కావాలి వెరైటీస్ అడుగుతూ ఎప్పటికప్పుడు మనకి మన దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా ఆర్గనైజేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే 2015 గెట్ టుగెదర్ లో కూడా బాలాజీ మామని అరుణ్ని డెఫినెట్ గా మాతో పాటు కూడా మేము ముందుగానే నెక్స్ట్ పని కూడా రావాలి. ఎందుకంటే లోకల్ పర్సన్ ఇక్కడ మాకు మేము ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటాం, ఎక్కడ వస్తాం పక్కన వచ్చి కన్ఫ్యూజ్ అయిపోకుండా క్లమ్జీగా కాకుండా అందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ గా తీసుకుని కన్ఫర్మ్ గా చేయాలని ఉద్దేశం తీసుకున్నాం. మిగతా విషయాలు మన అరవింద్ గారు, సునీల్ గారు. సరే, ఫస్ట్ ప్రశ్న ఎవరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. డబ్ల్యూ గారు డబుల్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మనం 3 రోజులు ఫోన్ చేసాం. 3 రోజుల ఎనర్జీ ఉండాలి. తగ్గింది. ఇంకొద్ది గట్టి కొట్టండి. ఏం పర్లేదు, కొట్టండి గట్టిగా. కొట్టేంత వరకు అంటారు. కొట్టండి. ఓ టు డాన్స్. అందరూ డాన్స్ చేయాలి. ఏ ఒక్క డాన్స్ అయినా సరే ఆ గేట్ వేస్తాం. వేయకపోయినా సరే ఆ గేట్ వేస్తాం. వేయకపోతే అవసరమైతే జనం పార్టీకి తెచ్చినట్టు, జగన్ పార్టీకి తెచ్చినట్టు తెస్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాయ.
బుడ్డల్లే కలుపు చెట్టు బుడ్డల్లే కనుకులిచ్చు నీజినుకులే కొట్టు గడ్డల్లే నాట బయట పట్టి
నీ జోడించని లేదు ఏ హాని నీ ఇష్టం వరించు ఓ స్నేహం మంత్రం జపించు నీ కోసం సుఖించు మిస్ చేయకు ఏ జాన్సు ఇష్టం వరించు ఓ స్నేహం మంత్రం జపించు నీ కోసం సుఖించు మిస్ చేయకు ఏ జాన్సు తాకం తాకను ఉడికనే కొంచెం Rolex valige, gala 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 virtu palike, jala 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 champion tolike, Swiss cheese mile, tala 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 Rolex valige, gala na mile. Ride iPhone, friend ga kaipu, taanne raipu, cheitu lai chaatu, kshanamukka fashion, maradu hi passion, agalanta action, ma partika affection. Ferrari, yada ansunu gilleta pori. Louis Vuitton yada ansunu gilleta pori. Louis Vuitton shikari, needani kesingari. Gucci, Hugo, Swiss, now standing. No local, ain't only branding. Don't move, bitch, you delay a roll. Lay a gun, aata chuda roll. Yeah, fashion again, elation, gani, tarigi, whatever passion now. Let me make my little confession. Love has no answers, thank God right now.
Thank you.